ఇక చూడరు క్రిమినల్ కేసులు ఉన్నోళ్లకు ప్రజాప్రతినిధులుగా అర్హులా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. కేసుల వేగవంతంపై కేంద్రం ఈసీలకు నోటీసులు. ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాలు తమ ఆదేశాలను పాటించకపోవడంపై అసహనం. కోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీని మీద భారీ స్థాయిలో కూడా ఉన్నది. ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక నేర ప్రతినిధులపై శాశ్వత నిషేధం. 3 వారాలలో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రానికి ఇటు ఈసీకి సుప్రీం ఆదేశం చేసింది. శిక్ష పడిన వారిని పదవులలో ఉండరాదని చెప్తే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తున్నారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోయినా వ్యవస్థలపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది. క్రిమినల్ కేసులలో దోషిగా తేలిన వారు పార్లమెంట్కి ఎలా వస్తారని విస్మయించింది. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు. శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటే అనర్హత వేటు వేస్తారా? వారిపై శాశ్వత వేటు ఉండాలి. చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి. దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైందేనా? ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు కనుక సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి రాజకీయ నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద గనక అనర్హత అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోదలుచుకుంటే రాజకీయంగా వాళ్ళని నిషేధిస్తే మాత్రం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అందరు నేతల మీద అయిపోతుంది. ఆఖరికి ఈ దేశ ప్రధాని నుండి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే క్రిమినల్ కేసులో భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నాడు. అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా ఉండబోయే అవకాశాలు ఉంటాయి. ఈ వేటు కనుక జరిగితే రాజకీయంలో సమూలమైన మార్పులు వస్తాయి. కానీ ఈరోజు జరిగే కేసులన్నీ కూడా వ్యక్తిగత రాజకీయంగా వ్యక్తిగత కక్షల ఆధారంగా కూడా కేసులు అవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుకు సంబంధించి ఎలా ఉండబోతుంది